శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వృశ్చిక రాశి వారికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. సంవత్సర ఫలితాంశాలు. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఇక వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారికి ఆది, సోమ, మంగళవారాలు మంచిగా ఉంటాయి, కలిసి వస్తాయి. మరి వృశ్చిక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందు గ్రహ సంచారం ఒకసారి పరిశీలనగా చూద్దాం. గురువు ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 1 వరకు మేషరాశిలో 6వ స్థానంలో సాధారణ శుభుడు కావటం చేత కొంత బాగుంటుంది. తిరిగి మే నెల 2వ తేదీ నుంచి సంవత్సరం చివరి దాకా వృషభ రాశిలో 7వ స్థానంలో శుభుడు కావటం చేత కొంత దిగ్విజయాలు పొందగలుగుతారు. శనైశ్చరుడు ఈ సంవత్సరం అంతా కూడా 4వ స్థానంలో అర్ధాష్టమ శని కాబట్టి కొంత అనుకూలంగానైతే ఉండకపోవచ్చు. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం చివరి దాకా మీనరాశిలో 5వ స్థానంలో సాధారణ శుభుడు కావటం చేత ధనధాన్య వృద్ధి కలగవచ్చు. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి దాకా కన్యారాశిలో లాభస్థానంలో శుభుడు కావటం చేత శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి సులభంగా నెరవేర్చుకుంటారు. మంచి ఫలితాలైతే ఉంటాయి. అంటే వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉంది చూడండి. చక్కటి ఫలితాలు మీకు. గత సంవత్సరం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇంచుమించు కొంతమేరకు అనుకూలత అనేటువంటిది ఉంటుంది తప్ప శనైశ్చరుడి యొక్క మార్పు అనేటువంటిది ఏది జరగకపోవటం చేత ఈ సంవత్సరం పెద్దగా అంటే మరల వీళ్లకు 2025 మార్చి నెల తర్వాత అనుకూలత పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది ప్రబలంగా ఉండటం చేత ఇబ్బంది పడవచ్చు. సాధారణ శుభ ఫలితాలైతే తప్పకుండా ఉంటాయి. నూతన పనులు, గృహము కొంత శ్రమ చేస్తే తప్పకుండా కొంటారు. భార్యాభర్తల మధ్య సయోధ్య లోపించవచ్చు. కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశిలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి, జ్యోతిష్శాస్త్ర వృత్తిలో ఉన్నటువంటి వారికి, కొంత మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి వారికి కొంత బాగానే ఉంటుంది. ఆకస్మికమైనటువంటి భయాందోళనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం దూరం అవుతాయి. అలాగే అప్పులు చేయకపోవటం ఎందుకంటే మంచిది. డబ్బు అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కానీ అప్పు చేస్తే మాత్రం అది మీకు పెనుభారం అవుతుంది. వృశ్చిక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఎక్కువగా అప్పులు చేయకండి. మీ యొక్క ప్రవర్తన చేత, మీ యొక్క మాట తీరు చేత కుటుంబంలో కొంత మనశ్శాంతి లోపించవచ్చు. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం అనేటువంటిది మంచిది. కొంత మీరు గ్రహించలేనటువంటి రహస్యమైనటువంటి శత్రుబాధలు ఉండే ఆస్కారం కూడా ఉంది. ప్రయత్న కార్యాలన్నీ కూడా ఈ సంవత్సరం సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగానే నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలకు లోపం అయితే రాదు. అలాగే దగ్గరి బంధువుల నుండి శుభవార్తలు, గృహములో స్థిరాస్తులు వాస్తుపరంగా సరిచేసుకొని అభివృద్ధి చేసుకుంటారు. అనేక రంగాల్లో ఉన్నటువంటి వారికి
అవార్డులు, గుర్తింపు. అలాగే ఉద్యోగంలో కింది స్థాయి వ్యక్తులు కొంత మీకు అనుకూలంగా ఉండటం చేత మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల కూడా కొంత మీకు ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. బంగారం, వెండి, విలువైనటువంటి వస్తువుల యొక్క సేకరణ, అలాగే తోబుట్టువులకు అభివృద్ధి, ఎవరైనా నూతన వ్యక్తులకు సలహాలు ఇవ్వటం, సంఘంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటము మొదలైనటువంటి మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ఇక వ్యాపారపరంగా కనుక చూసుకున్నట్లయితే కొంత వ్యాపారం మార్చుకోవాలన్న యోచనను మాత్రం ఈ సంవత్సరం పక్కన పెట్టండి. శత్రు రోగ రుణముల నుంచి విముక్తి కావటానికి కొంత ఓపిక పట్టాల్సి ఉంటుంది. అలాగే పాపం ఇచ్చేటువంటి పనుల యందు ఆసక్తి లేకుండా ఉండటం చాలా వరకు కూడా మంచిది. అలాగే విదేశీ మిత్రుల యొక్క సహకారం, భార్యామూలకమైనటువంటి ధనలాభం అనేటువంటిది కూడా మీకు ఈ సంవత్సరం రాహువు వల్ల ఉంటుంది. అలాగే ప్రతిభ ఆధారంగా కంప్యూటర్, క్రీడా, వార్త సేకరణ, సాహిత్యం, ప్రచురణ, గుర్తింపు మొదలైనటువంటివి మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మిత్రుల నుంచి మీకు అందేటువంటి సమాచారం కూడా ఆనందాన్ని తెస్తుంది. నిరుద్యోగులు సామర్థ్యాన్ని పెంచుకుంటే కనుక ఉద్యోగం అనేటువంటిది మీకు ఇబ్బంది కలిగించదు. ఎలక్ట్రానిక్ వస్తువుల సేకరణ, అలాగే కొంత విశేషమైనటువంటి సాంకేతిక పరికరాల యొక్క వినియోగం మీరు అధికంగా ఈ సంవత్సరం చేయవచ్చు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టకపోవడం అనేటువంటిది మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య కొంత సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలిగే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఆగస్టు నెల తర్వాత సంతాన విషయంలో కూడా కొంత ప్రయత్నం కూడా మంచిది. అలాగే నిర్ణయ సామర్థ్యం లోపించకుండా జాగ్రత్త పడండి. అలాగే దూర ప్రాంతాల సందర్శన, అలాగే వ్యక్తిగత శ్రద్ధతో కార్యములను కూడా పూర్తి చేయటం మొదలైనటువంటివి కూడా కాస్త దృష్టి పెడితే బాగుంటుంది. అలాగే స్త్రీలకు, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా వరకు కూడా అనుకూలత ఉంది. నూతన వస్త్ర ఆభరణాలను కూడా ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలన్నీ పూర్తి అవుతాయి. వృత్తిపరంగా ఉద్యోగ వ్యాపారాలందు ఫలితాలు అనేటువంటివి అయితే కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు అయితే అంతగా అనుకూలించకపోవచ్చు. ముఖ్యమైనటువంటి నిర్ణయములను వాయిదా వేయటం అనేటువంటిది కూడా మంచిది. ఆర్థికంగా బాగుంటుంది. స్వతంత్ర వృత్తుల వారికి సామాన్యంగా ఉంటుంది. విదేశీ వ్యవహారములు, శత్రు కార్యములు వాయిదా వేయడం అనేటువంటిది కూడా తప్పకపోవచ్చు. అలాగే అజీర్ణ బాధలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టవచ్చు. ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మోసం చేయడం కూడా మీకు కలతను ఇస్తుంది. ఇతరుల జోక్యం వల్ల ఉద్యోగంలో, మీ సొంత వృత్తిలో కూడా కొన్ని చికాకులు ఏర్పడవచ్చు. కాబట్టి ఇటువంటివి రాకుండా ఉండాలి అంటే ఒక్క పరిహారం అనేటువంటిది నేను చెబుతున్నాను, వినండి. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే చతుర్దశి రోజున ఏదైనా ఒక నరసింహ క్షేత్రాన్ని దర్శించి స్వామివారికి నిత్యాభిషేకం జరిగేటువంటి క్షేత్రముల యందు నరసింహస్వామికి అభిషేకం అనేటువంటిది మీ పేరుతో చేయించుకోండి. అలాగే మాస శివరాత్రి సంధ్యాకాల సమయంలో శివసహస్రనామ పారాయణము ప్రతి నెల ఒకసారి చేయడం చాలా వరకు కూడా మంచిది. ప్రతి శనివారము రావి చెట్టుకు 108 ప్రదక్షిణములు చేస్తూ దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణం అనేటువంటిది మిమ్మల్ని చాలా విషయాల్లో కూడా ఆనందంగా ఉంచగలదు. కాబట్టి ఎంత దైవభక్తిని పెంపొందించుకుంటే వృశ్చిక రాశి వారికి అంతగా అనుకూలంగా ఉంటుంది. దైవ భక్తి, ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనాలు, అరుణాచల క్షేత్రం కూడా ఒక్కసారి వెళ్ళి గిరి ప్రదక్షిణం కూడా చేయటం కూడా వృశ్చిక రాశి వారికి చాలా మేలును కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ఎవరికైనా సందేహాలు కానీ వ్యక్తిగత జాతకాలు చెప్పించుకోవాలి అనుకున్నటువంటి వారు అపాయింట్మెంట్ తీసుకొని కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే తప్పకుండా మాట్లాడతాను. అపాయింట్మెంట్కు డబ్బులు తప్పకుండా ఉంటాయి. ఆ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది ధర్మకార్యానికి, మా గోక్షేత్రానికి వినియోగించడం జరుగుతుంది. కాబట్టి
తప్పకుండా వ్యక్తిగత జాతకానికి మాత్రం ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫీజు కూడా పుణ్య కార్యక్రమాలకే వాడడం జరుగుతుంది కాబట్టి ఆ పుణ్యం కూడా మీకే వస్తుంది. వేరే విధంగా ఆలోచించకండి. చక్కగా ఎవరైనా వ్యక్తిగతంగా సందేహాలు కావాలి, వినాలి అనుకున్నటువంటి వారు, సమాధానాలు కావాలి అనుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.